ఎవరిదాకా ఎటు పోయొచ్చినా తిరిగి తిరిగి అందరు బతుకమ్మ పువ్వు వేరు పువ్వు తీసుకురా పోరా బతుకమ్మ వేరించుకోమారా టైం దాకా గిట్టు రావేవన్నావు నీ పొద్దున పొద్దున ఏమి నీ లొల్లిది ఎటైనా పోవాలి పువ్వు కోసం ఏం చేయాలని నన్ను అడుగుతుంది గుడ్డిన్నదా కొంచెమన్నా సోయినాదరా ఎండ్రు పువ్వు కోరా అందరు వేరు తోటలంతా వేరు పువ్వు నువ్వు పోరావరా అందరికి గుర్తుంది నీకులేదురా అందరు బతుకమ్మ పువ్వుకు వేరు పువ్వు దొరకది తీసుకురాపోరా మబ్బులు అట్లేసి పోరా అందరు వేరు గారా తోటలంతా బుద్ధన్నా లేదురా గేరం లేదురా నువ్వన్నా బావరా నీ ఇంకా టైం ఉంది కానీ అప్పటిదాకా పోయి తీసుకొని వస్తా ఇంట్లో నేను ఒక్కరిని ఉన్నట్టు నాకే చెప్తున్నావు దాని పని బాబున్నాడుగా బాబుకి చెప్పు తండ్రి కొడుకులు నాకాడ వాడుగా వీళ్ళిద్దరు నా మానం తిత్తందుకున్నారురా మీరు గాడు ఇద్దరు ఉండగా చిన్న బతుకమ్మ తెస్తారు అమ్మానం పోదరా ఇజ్జత్ పోదావరా నాకు గుర్తురా మీరు నా మాన ఇజ్జత్ తెత్తుకున్నారు నీ ఎందుకు ఎడుతున్నావే నీ పోయి తీసుకొద్ది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు 8 దాకా పోయి తీసుకొని వస్తా 8 గంటలకు పోతా అంటున్నావు పువ్వు దొరుకుతాదరా ఊళ్ళే అందరికన్నా బతుకమ్మ మనదే పెద్దగా అవుతుంది నువ్వు ఆగమాగం కాకు నన్ను ఆగమాగం చేయకు సరేనా నేను తీసుకొస్తా కదా సరే పోతున్నా నేను అరే కిరణ్ ఎటు పోతున్నారా బాబు అమ్మ బతుకమ్మ పువ్వు పంపింది పువ్వు తెద్దామని పోతున్నా చెట్ల కింద బిడ్డ కింద పావులు ఉంటే మించి చూసుకుంటావు సరే బాబు పైన పోయేస్తా కానీ గాడ్ బ్లెస్ మొహం పగిలిపోద్ది అల్లుడు బతుకమ్మ పువ్వు పోదామా లేదా మరి పొద్దుగాల నుంచి చూస్తున్నా మరి ఓలేస్తారా అని చూస్తున్నా మా అమ్మ ఇప్పుడే పంపిస్తుంది వచ్చిన నీకు పోదాంపా మరి మన ఇద్దరం పోదాంపా ఇంకోళ్ళ నత్త అంటే తీసుకున్నాం ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చేయి రమ్మని నీకే ఫోన్ చేద్దాం కూడా టైంకి నువ్వు వచ్చినవేంద్రా అరే ఇంకా బతుకమ్మ పువ్వు పోలేరా మీరు పోలేమా మా అవ్వ నన్ను చంపుతున్నది రా చంపిందే మాకు వెయిటింగ్ ఉన్నాం అదే పోదాం మరి ఎట్లా పోదాం పెద్ద బండి తీసుకుని పోదాం లేకపోతే బైక్ల మీద పోదాం అరే మన కిరణ్ కూడా వస్తున్నారు రా మరి డైరెక్ట్ పువ్వు కాడికి వస్తున్నారు అక్కడికి మరి నాతో అయితే ఫోన్ చేసి వస్తా అని చెప్పిండు మరి ఫోన్ చేసిన ఇంతకుముందు ఫోన్ చేస్తే డైరెక్ట్ ఆడికి వచ్చేస్తాను ఫోన్ చేద్దాం ఒకవేళ లేదంటే ఇట్లా ఆడికి వస్తా అంటే బండి తీసుకుని వస్తాడు సరే మరి పెద్ద బండి ఊళ్ళోకి ఉన్నది మరి మన దగ్గర ఉన్నది ఉన్నదా ఉన్నది సరే మరి పెద్ద బండి తీసుకుంటారు పోదాం వెళ్దాం లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అవుతుంది ఉన్న కొద్ది దీన్ని ఉంటుంది ఎండ అవుతుంది ఇంకేడుకోతాం అయిపోయింది బండి తీసుకుని వస్తాం మరి బండి తీసుకుంటారా సరేనా తీసుకుని వస్తాం బండి ఎందుకు అల్లుడు లేట్ చేయరా పెద్ద బండ్లే పోతున్నాం మరి సరే అరే అత్తావు కానీ అక్కడ జాగ్రత్త ఉండాలిరా పోయి ఏం జరిగినా ఏం మాకు సంబంధం లేదు మందులు ఉంటాయి నీకు సంచి సంచి గిట్ట తీసుకొచ్చుకుంటా పువ్వు కోతున్నావు రా పువ్వుకు అరే మేము కూడా వస్తాం రా మరి వద్దాంపా బండి లేదు ఇంటికాడ ఇల్లు మేము అరే పారా సంచి తీసుకోరా ఇంకా పోలేరా మీరు ఏమైందిరా ఏమైందిరా దొడ్డికి వస్తుందా భయ్ చెప్పు ఇంటికాడ ఊకోరా భయ్ మీరు ఎప్పుడు ఈ జంగల్ ఏదైనా పని పోనాడు
కెమెరా గంగా ఎంతసేపు ఊకుంటావురా ఇంకా ఆగండి అత్తున్నా ఆగే ఏమి బాబా మరి మనోళ్ళు వస్తున్నారు రానే రాలేదు అలాంటి వాళ్ళకి చెప్పకుండా వచ్చినాయి కదా వచ్చినాక ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమో మరి గొడవ అయినా చేస్తుంది కదా అసలు పని ఎంచుకోవాలా వాళ్ళు రాకముందుకు మనం వెళ్ళిపోవాలి ఓకేనా అరే నువ్వెప్పుడు వచ్చినావు కిరణ్గా నీకోసమేమో ఆడ వెయిట్ చేసినాం బండి మీద నువ్వు వస్తావని చెప్పినావు నువ్వు ముందే వచ్చి పువ్వు అంతా తెంపుకోబడుతుందిరా అన్నా నీకు అప్పుడు చెప్పినా కానీ మోతున్నాని చూసుకో ఏం తెంపలే పువ్వు ఇప్పుడే వచ్చినా ఆయిల్ తెచ్చుకున్నావు మాదంతా చంపుకున్నావు మేము ఏం చంపుకున్నప్పుడు అంతా చంపుకున్నాం మాకేముందా అజ్జి అజ్జి అంటే వింటూ సరే సరే తీయాలి అచ్చి పోందా ఇక మనం ఎరుకుందాం ఎంత సూపర్ అది ఎంతో అచ్చుగాయి వాళ్ళు చూపుతాచ్చు మనం చంపుకున్నాం ఒక్క చూపుతా వచ్చింది నీటి ముందు వచ్చి పోతామని సరే మన ఇద్దరం పోదా ఓలద్దు అంత మన పాంకు మనం పాంకు అవుతుంది మాకు అరే గంగా నువ్వు ఇట్లా అటు ఇటు పోకు సరేనా నన్ను ఇసుపెట్టేటైనా వేరే అనుకో తప్పిపోతావు మళ్ళా ముందే ఇది పెద్ద జంగల్ ఇది సరేనా జాగ్రత్త ఉండు నాతోనే తిరుగు ఇలా అడవి పందులు ఉన్నాయి అల్లుడు లోపలికి పోంపా మంచిగా ఉన్నది పో ఎటు గట అటు పోదా చూద్దాం మంచిగా అరే అది వేరే ఎటు మా చెట్టు కడికి ఎందుకు వచ్చినరా అన్న తెంపుకుంటానే చల్లట్ నేను మా అన్నకి చెప్తా ఆగన్నా నాకు చూపే జోకి రేపు అన్న కొట్టిన నా బంతి పూలు కుట్టి చూడరా నేను మా చెట్టు దగ్గరికి వచ్చి మా పువ్వులు గొడవ ఎందుకు పెట్టుకుంటారా గొడవ అవసరం ఏమవసరం వచ్చి పువ్వుకురా నేను చెప్పే పెట్టుకోవాలి అందరూ చూపు వచ్చి గింజ అవుతాయి మా చిన్నాను నాకేం తెలిసిన ఏముందా బాబు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.